అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇంచుమించు 200 గజాల బిల్డింగ్. ఇంచుమించు అంటే 195 స్క్వేర్ యార్డ్స్ ఉంది. కేవలం 5 గజాలు తక్కువ 200 గజాల బిల్డింగ్ మీకు 95 లక్షలకి అవైలబుల్గా ఉందండి. లొకేషన్ చిరియాల, సర్వీస్ రోడ్కి మెయిన్ రోడ్కి బాగా దగ్గర. బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ చూసుకోండి, కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ ఏ విధంగా ఉందో. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 రోడ్డు. మీకు మంచి రెసిడెన్షియల్ ఏరియా. ఇంటి ముందు కూడా ఇల్లే ఉంది, చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి. ఇది బిల్డింగ్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్. ర్యాంపు, ఇది పార్కింగ్, చాలా పెద్ద పార్కింగ్. ఫార్చునర్ కార్ కానీ ఇన్నోవా కార్ కానీ పెద్ద కార్లు పెట్టుకోవచ్చు. వాస్తు ప్రకారం ముందు కూడా మనకి మంచి గ్యాప్ వదిలిపెట్టారు. మనిషి వెళ్ళి బయటికి రావచ్చు, క్లీన్ చేసుకోవచ్చు. ఇటువైపు మనకి బోర్ వస్తుంది, అటు మనకి సెంప్ వస్తుంది. సెట్ బ్యాక్ ఏరియా ఇది ఎంట్రన్స్. ఇటువైపు మనకి స్టెప్స్ ఇంకా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. స్టెప్స్ వచ్చేసి గ్రానైట్ స్టెప్స్ వస్తాయండి. ఇది వాష్ ఏరియా, పవర్ సాకెట్స్ కూడా ఉన్నాయి. ఇది వైడ్ పార్కింగ్. ఇంతకుముందు నేను చెప్పినట్టు పెద్ద కార్లు అనేవి ఈజీగానే సరిపోతాయి. సింహద్వారం మెయిన్ డోర్ మనకి టేక్తో వస్తుంది. అయితే దీనికి అవుట్ సైడ్ కూడా ఒక టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. నేను సెట్ బ్యాక్ నుంచి ఈజీగా నడిచి చూపిస్తున్నాను. ఇంచుమించు 200 గజాల బిల్డింగ్ కాబట్టి మీకు చుట్టూ గ్యాప్ అనేది బాగా వస్తుందండి. చాలామంది వెతికేది ఏంటంటే నేను ఇంటి చుట్టూ నడిస్తే నాకు గ్యాప్ బాగుండాలి. చూడండి, క్లీన్ చేసుకోవడం కానీ తిరగడం కానీ ఈజీగానే ఉంటుంది. ఇది అవుట్ సైడ్ టాయిలెట్. సో బయట వ్యక్తులు ఎవరైనా వచ్చినప్పుడు లేదా మీరు బయట కార్యాలకు వెళ్ళి వచ్చినప్పుడు ఇది మీకు హెల్ప్ అవుతుంది. వైడ్ సెట్ బ్యాక్ ఇది. ఈ డోర్ వచ్చేసి మనకి నార్త్ డోర్ వస్తుందండి. ఇది సో ఇంతకుముందు నేను చెప్పినట్టు సింహద్వారం మనకి టేక్తో వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్, ఇది తూర్పు ద్వారం. మెయిన్ డోర్ టేకు. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఆ ఫేసింగ్ వచ్చేసి మనకి నార్త్ వస్తుంది. ఒక నార్త్ ఉంది, ఒక ఈస్ట్ ఉంది. ఇది హాల్ అండి. సో ఎంత వైడ్గా ఉందో చూసుకోండి. మీ సోఫాలు కానీ టీవీ యూనిట్లు కానీ మీకు నచ్చినట్టు ఎటువైపు అయినా సెట్ చేసుకోవచ్చు. అటువైపు అయినా టీవీ యూనిట్ పెట్టచ్చు, ఇటువైపు అయినా పెట్టచ్చు, కార్నర్స్కైనా పెట్టుకోవచ్చు. సో డైనింగ్ ఏరియా కానీ సోఫాలు కానీ మీకు నచ్చినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంటైర్ హౌస్కి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంటైర్ హౌస్ వచ్చేసి మనకి టైల్స్లో ఉందన్నమాట. పూజ గది ఇది. కిచెన్. సో ఈ డోర్ వచ్చేసి సర్వెంట్ యాక్సెస్ కోసం. సో చూసుకోండి, కిచెన్ యొక్క టాప్ అనేది ఏ విధంగా ఉంది, కిచెన్ యొక్క బాటమ్ అనేది ఏ విధంగా ఉంది. ఇక్కడ ఉపయోగించిన గ్రానైట్ కానివ్వండి, టైల్స్ కానివ్వండి, స్విచ్ బాక్స్లు సఫిషియెంట్గా ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు. సో నేను కిచెన్ నుంచి చూస్తే మనకి హాల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. చాలా వైడ్ హాల్. సో మీరు హాల్ని ఇష్టపడతారు, వైడ్గా కావాలనుకుంటే మాత్రం చూడగానే నచ్చుతుంది, ఎందుకంటే చాలా వైడ్గా ఉంది. ఇక్కడ డైనింగ్ ఏరియా చేసుకుంటే అక్కడ మనకి హ్యాండ్ వాష్, షెల్ఫ్లు వస్తాయి. బెడ్రూమ్స్ ఇటువైపు ఉన్నాయండి. ముందుగా కామన్ కంపేర్లీ పెద్దగా కనిపిస్తుంది. టైల్ యొక్క హైట్ చూసుకోండి. ఇది మాస్టర్. ఫ్లోర్, ఫాల్ సీలింగ్, ఇవన్నీ కూడా షెల్ఫ్లు. ఇది అటాచ్ వాష్రూమ్. బాత్రూమ్ సైజెస్ మాత్రం బాగున్నాయి. జనరల్గా ఉండే సైజెస్ కంటే కూడా విడ్త్ ఎక్కువ కనిపిస్తున్నాయి. చిల్డ్రన్స్ అండి. ఇది ఫ్లోర్, ఫాల్ సీలింగ్, షెల్ఫ్లు. వెనక్కి వస్తే మరొకసారి వైడ్ హాల్. సో ఇది ఎంటైర్లీ బిల్డింగ్ అండి. బిల్డింగ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్, తూర్పు ద్వారం. సో మంచి విషయం ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మంచి డిమాండ్ ఉంటుంది. మీకు తూర్పు ద్వారమే కావాలి, వాస్తు చూసుకుంటున్నారంటే మీకు ఈస్ట్ ఫేసింగ్. ఇది 2 BHK, 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్. ఇంటి బయట ఒక మనకి అవుట్ సైడ్ టాయిలెట్ కూడా ఉంది. దాంతో మొత్తం కలుపుకుంటే మీకు 3 టాయిలెట్స్ వచ్చినట్టు. స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 195 స్క్వేర్ యార్డ్స్ అండి. 195 గజాలు. ఒక 5 గజాలు తక్కువ 200 గజాలు. డైమెన్షన్ 27 x 65 డైమెన్షన్. 27 ఉంది ముంగట.
సో మీకు బిల్డింగ్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది. బెడ్రూమ్స్ కూడా బాగా కట్ అయినాయి. ఎంటైర్ బిల్డింగ్ చూసుకుంటే మీకు 1500 SFT దాకా వస్తుంది. 1500 SFT. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్. సర్వీస్ రోడ్కి బాగా దగ్గర. ఏదైతే మనకి రోడ్ ఉంటుందో, మెయిన్ రోడ్ ఉంటుందో, బ్లాక్ టాప్ రోడ్డు, అక్కడ నుంచి బాగా దగ్గరగా ఉంది. చుట్టూ కిరాణా షాపులు కానీ, మీకు హౌజెస్ కానీ, రెసిడెన్షియల్ ఏరియా. దీని ప్రైస్ వచ్చేసి 95 lakh రూపీస్ ఓన్లీ. 95 లక్షల రూపాయలు మాత్రమే. 95 lakhsకి మీకు 200 గజాల ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది అవైలబుల్గా ఉంది. మంచి పెద్ద హాల్ అనమాట. లొకేషన్ వచ్చేసి చిరియాల, నియర్ ECIL, హైదరాబాద్. చిరియాల అనేది మనకి దమ్మాయిగూడ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ECL నుండి చూసుకుంటే ECL, కుషాయిగూడ, నాగారం తర్వాత మనకి చిరియాల వస్తుంది. మంచి రెసిడెన్షియల్ ఏరియా. బిల్డింగ్ అయితే చాలా బాగుందండి, వస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ బడ్జెట్లో ఉన్న వాళ్ళు, లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. థ్యాంక్ యూ.